హాయ్ అండి. చిన్న రైతులు, ఒక మీడియం ఉన్న ఎవరైతే రైతులున్నారో, వాళ్ళు బిజినెస్ ఎలా పెట్టుకుంటే ఎలా లాభాలుంటాయి? ఎలా స్టార్ట్ జేయాలి అనే దాని గురించి మాట్లాడటం కోసం మన ముందు ఇవాళ అవినాష్ గారు ఉన్నారండి. హాయ్ అండి అవినాష్ గారు. హలో అండి. ఇప్పుడు చిన్న చిన్న రైతులు గాని, ఎవరైనా బిజినెస్ స్టార్ట్ జేయాలని ఒక ఆలోచన వచ్చినప్పుడు ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేస్తే బెటర్ అంటారు? మీకు స్మాల్ ఇన్వెస్ట్‌మెంట్ తోటి చేయటానికి మీకు కోళ్ళ ఫారాలనేవి ఉన్నాయండి. ఓకే. కోళ్ళు వ్యాపారం గూడా చేయొచ్చు. వాటికి ఫార్మ్స్ ఏసి, కోళ్ళ ఫారాలుగా తయారు చేసి, వాటి నుంచి మీరు డైలీ గూడా ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుందండి. ఇవాళ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కోళ్ళు వ్యాపారం అనేది కూడా ఒక లాభసాటి అయినటువంటి వ్యాపారమేనండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 కోళ్ళని బ్యాచ్‌కి లేపాలంటే ఎంతవరకు ఎన్ని ఎకర్స్ తీసుకోవాలండి? అది మీరు తీసుకునే ఫార్మ్‌ని బట్టి డిపెండ్ ఉన్నది. అంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మీకు ఒకటి 1,50,000 బ్యాచ్ కూడా వేసే కోళ్ల ఫారాలని రెడీ చేసి ఉంచారండి మార్కెట్‌లో. అందులో మీకు వేస్ట్ పోయేదంటూ ఏమి ఉండదండి. ఈవెన్ కోడి యొక్క ఏదైతే ఉంటుందో ఆహ్, కోడి దానికి సంబంధించింది అది కూడా ఒక ఆదాయంగా కూడా మీరు చూడటానికి అవకాశం ఉంటుందండి. ఇవాళ మార్కెట్‌లో మీకు కోడిగుడ్డు రేట్ వచ్చి ₹5-6 దాకా ఉంటుందండి. కస్టమర్‌కి రీచ్ అయ్యేటప్పటికి. ప్లస్ మీకు చాలామంది ఫార్మ్‌కొచ్చి వాళ్ళే తీసుకెళ్తున్నారండి. ట్రాన్స్‌పోర్టేషన్ కూడా వాళ్ళే అక్కడి నుంచే పిక్ చేయడం అనేది జరుగుతుందండి కోళ్ల ఫారాలు. సో, ఈ కోళ్ల ఫారాలని కొంచెం జాగ్రత్తగా అనేది హ్యాండిల్ చేయటం అనేది ఇక్కడ మెయిన్ ప్రాముఖ్యం అండి. ఎందుకంటే వైరస్‌లు రావటానికి అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది. వాటిని కొంచెం సమ్మర్ సీజన్స్‌లో గానియండి, వీటిని కొంచెం జాగ్రత్తగా వాటర్ గానియండి, వాటికి సంబంధించిన ఫుడ్ ఫీడింగ్ గాని, ఇవన్నీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దాని నుంచి మీకు ప్రొడక్షను, దాని తర్వాత దాని మీద మీకు ఆదాయం అనేది రావడానికి మీకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇప్పుడు కోళ్ళకి ఎలా ఎలా ఇప్పుడు మీరే రెడీ చేస్తారా ఫుడ్‌ని? లేదంటే బయట నుంచి రెడీమేడ్ తీసుకురావడానికి ఛాన్సులుంటాయా? బయట నుంచి మీకు రెడీమేడ్‌గా అయిన ఫుడ్ అనేది వాళ్ళ చాలా కంపెనీలు ప్రొవైడ్ చేస్తున్నాయి. ఎక్కువ పర్సెంట్ ఏంటంటే వాళ్ళ దాంట్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ ఉదాహరణకు వాటికి ఎక్కువ కావాల్సింది మొక్కజొన్నకు సంబంధించినటువంటి మొక్కజొన్న ఫీడింగ్ అనేది ఎక్కువ వాళ్ళకి అవసరం ఉంటుందండి. దాంతో పాటు ఆ మొక్కజొన్న ఫీడింగ్‌ని వాళ్ళే అక్కడ మిషన్స్‌ని ఏర్పాటు చేసుకుంటున్నారు రైతులే. ఏర్పాటు చేసుకొని వాళ్ళు చేసుకుంటే మీకు ఖర్చనేది కలిసొస్తుంది. అదే బయట నుంచి తెచ్చి మీకు చేయాలి అనేటప్పటికి ఖర్చు మీకు చాలా ఎక్కువగా అవుతుందండి. ఇప్పుడు అసలు కోడి పిల్లని ఎన్ని డేస్ ఉన్న కోడి పిల్లని తీసుకొచ్చి పెంచుతారండి మీరు? జనరల్‌గా కోడి పిల్లలొచ్చి మీకు 60-90 డేస్ అని అంటారండి. బ్యాచ్ మీకు 60 డేస్ అని, 90 డేస్ అని డిపెండ్స్ అని ఉంటుందండి. ఇదంతా మీకు బాయిలర్ కోడికి సంబంధించినటువంటి ఇదండి. నాటుకోడైతే ఇంకా ఎక్కువ టైం అనేది కోళ్ళని పెంచాల్సొస్తుందండి. కానీ నాటుకోళ్ళ మీద ఎక్కువ ఆదాయం కాపోతే టైం మీకు ఎక్కువ పోతుంది. బట్ మీకు దాని నుంచి ఆహ్, ఆదాయం కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుందండి. కానీ బాయిలర్ కోడేందంటే మీకు తక్కువ టైంలో ఎక్కువ ఆదాయం రావడానికి అవకాశం ఉంటుందండి. ఓకే. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువ బర్డ్ ఫ్లూ అనేది వైరస్ వచ్చిందన్నారండి. అసలు ఆ వైరస్‌కి వ్యాక్సిను ఎప్పుడెప్పుడు ఏస్తారండి వాళ్ళు? వాటికి అది ఆ వైరస్ అనేది సహజంగా అది సీజనల్‌గా ఎప్పుడన్నా వస్తుందండి. కానీ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా కాన్షియస్‌గా వాటికి సంబంధించి బిఫోర్ అంటే ఇయర్‌కి ఒకసారి వ్యాక్సినేషన్ అనేది సహజంగా కోళ్ళకి చేయాల్సుంటుందండి. సో, దానివల్ల మీకు ఆ వ్యాక్సినేషన్ చేస్తే దాని నుంచి కొంత మీరు సేవ్ అవ్వటానికి అవకాశం ఎక్కువుంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షెడ్డొచ్చేసి 3000 పడుతుందనుకోండి. 3000 పిల్లలు పడుతున్నాయి. ఆ 3000 పిల్లలకి ఎంత వరకి ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు దానికి? ఎంత పడుతుంది ఇన్వెస్ట్‌మెంట్? ఇన్వెస్ట్‌మెంట్ మీకు అదొచ్చేటప్పటికి కోడికి మీకు ఉన్నటువంటి కన్సర్న్ బట్టి మీకు అంటే మ్యాన్ పవరు వీటన్నిటిని చూసుకుంటే ఆన్ అండ్ యావరేజ్‌గా పర్ మంత్ మీకు 2-3 లాక్స్ ఎక్స్‌పెన్సెస్ అవ్వటానికి ఉంటుందండి. సో, దాని నుంచి మీరు అదేందంటే మీకు తెలిసిందే ఎన్‌సీసీ నుంచి ఎగ్ యొక్క రేట్ అనేది అప్ అండ్ డౌన్ ఫ్లక్చుయేషన్స్ మార్కెట్ రేట్, పేపర్ రేట్ అని డిఫరెంట్‌గా చూస్తా ఉంటారు. సో, వాటిని బట్టి రేట్ అనేది ఉంటుంది. ఆన్ అండ్ యావరేజ్‌గా ఇవాళ మీరు ఫార్మ్ దగ్గరే కోడిని మీరు గుడ్డు తీసుకోవాలంటే 4 రూపీస్ నుంచి రూ. 450 వరకు మీకు అక్కడే రూ. 4.50 ఎన్‌పీ వరకు మీకు పడుతుందండి. మినిమమ్ 3 మంత్స్ అనేది బ్యాచ్ 3-6 మంత్స్ అనేది ఉంటుందండి. సో, దాంట్లో ఎక్కడైనా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మీరు ఎక్కువ ప్రొడక్షన్ అనేది కోడి బరువు తర్వాత తీసుకెళ్ళటం గానియండి, నాట్ ఓన్లీ గుడ్లు కాదండి. ఈవెన్ చికెన్ ఆల్సో కూడా వాళ్ళ మినిమమ్ ఏ ఆన్ అండ్ యావరేజ్‌గా చూసినా గాని రూ. 200 తక్కువ మీకెక్కడ చికెన్ లేదు. మినిమమ్ రూ. 200 అనేది చికెన్ చాలా కామన్ అయిపోయిందండి. అందులో బోన్‌లెస్ అనేటప్పుడు ఇంకా మీకు ఎక్కువ రేటొస్తుంది. సో, రూ. 300 వరకు గూడా మీకు కేజీ చికెన్ బోన్‌లెస్ కావాలంటే మీకు అలా ఉన్నాయండి.
సో, అది మీరు తీసుకునే ఏదైతే ఫీడ్ బర్డ్ ఏదైతే ఉంటుందో పిల్ల ఉన్నప్పుడు దాన్ని కొంచెం అప్పట్లో జాగ్రత్త చేస్తే మీకు ఫర్దర్‌గా దాని నుంచి ఎక్కువ ప్రొడక్టివిటీ రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కోడి పిల్లలు అసలు ఒక్కొక్క పిల్లొచ్చి కాస్ట్ ఎంత పడుతుందండి? ఆహ్, ఒక్కొక్క పిల్ల కాస్ట్ వచ్చి రూ. 5 వరకు పడటానికి అవకాశం ఉంటుందండి. మీకు పిల్ల కోడొచ్చి రూ. 5 వరకు ఉంటుందండి. అది మార్కెట్‌లోకి ఎలా మీరు సేల్ చేస్తారండి? మార్కెట్‌కి ఇవాళ రేపు ఏవైతే కొన్ని మార్కెట్‌లో ఉన్నటువంటి చికెన్ ఫార్మ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళే బల్క్‌గా సప్లై చేయటం అనేది జరుగుతుందండి. హోల్‌సేలర్స్‌కి, రిటైలర్స్‌కి వీళ్ళకి డైరెక్ట్‌గా అగ్రీమెంట్లు చేసుకొని ఇప్పుడది ఒకవేళ సేల్ అయినప్పుడు పేపర్ రేట్‌తో ఉంటదా? లేదంటే మీరే డిసైడ్ చేసుకుంటారండి అది కాస్ట్ వచ్చేసి? పేపర్ రేట్ అంటారు గానీయండి, కొంత మార్కెట్‌లో వాళ్ళు ముందుగానే అగ్రీమెంట్ చేసుకోవటం కొన్ని షాప్స్ ఏదైతే ఏదైనా మీకు హోటల్స్ కానీ, వీటికి రెస్టారెంట్స్ తోటి ఎక్కువ టై అప్ అయి ఉంటారండి. వాళ్ళు ఏందంటే, మీకు ఇయర్ మొత్తం రేట్ పెరిగినా, తగ్గినా వీళ్ళతో ఒక స్టాండర్డ్ రేట్ అనేది మెయింటైన్ చేస్తారండి రెస్టారెంట్స్. ఎందుకంటే, వాళ్ళు హ్యూజ్ క్వాంటిటీ పిక్ చేస్తారు కాబట్టి. కాబట్టి మీకు అక్కడ వాళ్ళకేందంటే, స్టాండర్డ్‌గా ఒక రేట్ మీద అంటారు. అంటే మీకు పేపర్ రేట్‌తో వాళ్ళకి సంబంధం ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పేపర్ రేటొచ్చి మీకు కేజీ 170, 180 ఉందనుకోండి. వీళ్ళకేందంటే 140, 130 అట్లా స్టాండర్డ్‌గా ఉంటుంది. అంటే వాళ్ళకి పేపర్ తోటి సంబంధం లేకుండా స్టాండర్డ్‌గా వీళ్ళకి సప్లై ఇవ్వాల్సుంటుంది. డైలీ 50 కేజీస్, 100 కేజీస్ వాళ్ళు ఇట్లా రెగ్యులర్‌గా కన్జంప్షన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకేందంటే స్టాండర్డ్ రేట్ అనేది ఎక్కువ రెస్టారెంట్స్ తోటి టై అప్ చేసుకొని చేసుకోవడం జరుగుతుందండి. ఓకే. చూసారు గదండీ! బిజినెస్ ఎలా ఇంక్రిమెంట్ జేసుకోవాలి? ఎలా జేసుకోవాలి? ఎంత కాస్ట్ పడతదని చెప్పారు. ఇంకా మీరెందుకు ఆలస్యం జేస్తున్నారు? మీరు గూడా బిజినెస్ స్టార్ట్ చేయండి.